ఆఫ్ ద రికార్డ్ అయినా ఆన్ రికార్డ్ అయినా పబ్లిక్ మీటింగ్ లో అయినా ప్రెస్ మీట్ లో అయినా గల్లీలో అయినా ఢిల్లీలో అయినా టార్గెట్ ఆయనే. సీఎం రేవంత్ రెడ్డి వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఆయనే. ఎందుకు ఆయన్నే సీఎం టార్గెట్ చేస్తున్నారు? సబ్జెక్ట్ ఏదైనా సరే ఆబ్జెక్ట్ కిషన్ రెడ్డి, టాపిక్ ఏదైనా సరే టార్గెట్ కిషన్ రెడ్డి. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకు పడుతున్నారు. కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సమయం సందర్భం వస్తే చాలు సీఎం రేవంత్ కు వన్ అండ్ ఓన్లీ టార్గెట్ గా కిషన్ రెడ్డి మారారా అనే చర్చ జరుగుతోంది. అంతా ఆయనే చేస్తున్నారనే రేంజ్ లో కిషన్ పై విసురులతో విరుచుకుపడుతున్నారు రేవంత్ రెడ్డి. పని కట్టుకుని మరి ఆయనపై పొలిటికల్ పంచులు వేస్తున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. తెలంగాణ కోసం తాను కష్టపడుతుంటే ప్రాజెక్టులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారా? తెలంగాణ కోసం కేంద్రంతో మాట్లాడని తెలంగాణకు చెందిన మంత్రిగా కిషన్ రెడ్డిని క్రియేట్ చేస్తున్నారా? పొలిటికల్ గా ఆయనపై అలాంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునన్నట్టుగా సిగ్నల్స్ వస్తున్నాయి. టోటల్ గా ఫైనల్ గా ఓవరాల్ గా రేవంత్ టార్గెట్ కిషన్ రెడ్డేనా అనే చర్చ ఇప్పుడు రచ్చరేపుతోంది. ఇక ఢిల్లీలో కూడా కిషన్ రెడ్డి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కమెంట్లు చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన పెద్ద అడ్డంకిగా మారారని చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల గురించి కిషన్ రెడ్డిని 10 సార్లు అడిగారని, దానిపై మోదీకి ఒక్క లేఖైనా రాశారా అంటూ చిట్చాట్ లో కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన IFSC రుణం రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ సైగ చేస్తే కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ కు పేరు వస్తుందని మల్కాజ్గిరిలో మెట్రో రైలు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లైనా, నిర్మాణాలకు నిధులైనా అన్ని విషయాల్లోనూ తెలంగాణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించరో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. చేతగానితనంతో సీఎం రేవంత్ తనపై నిందలు వేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ రెండు పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. వన్ సైడ్ వార్, వన్ వే వార్ లా టార్గెట్ కిషన్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్లడం వెనుక పొలిటికల్ వ్యూహం ఏంటా అనే చర్చ జరుగుతోంది.